అవకాశం ఇస్తాడు దేవుడు, ఎవరికైనా అవకాశం ఇస్తాడు. మరి క్షమాపణ మనం కోరుకుని పశ్చాత్తాపడితే ఆయన అవకాశం ఇచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే ఆయన మనల్ని ఏం చేస్తాడు? ఆదుకుంటాడు. ఇక్కడ కాలం గడిచే కొలది వీళ్ళ దుర్మార్గత చిన్న స్థాయిలో లేదు, తారాస్థాయికి వెళ్ళిపోయింది. నినివే యొక్క దోషం. అందుకే 2 అధ్యాయం ప్రారంభవచనం అంటాడు కదా, చూడండి 3 అధ్యాయం ప్రారంభవచనం. నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ, అది ఎడతెగక ఎరపట్టుకొనిచు మోసముతోనూ బలాత్కారముతోనూ నిండి ఉందంట. ఇంతకీ ఎవరి గురించి మాట్లాడుతున్నాడమ్మా? అశ్షూరుల గురించి. నినివే పట్టణమా, నరహత్య చేసిన పట్టణం అంటే ఒక పేరు అంతేనా, లేకపోతే ఏమైనా మనుషులే. అశ్షూరీయులు దేశం అంటే మట్టు కాదు, దేశం అంటే మనుషులో అన్నట్టుగా అశ్షూరు పట్టణం అని చెప్తున్నాడు. ఎందుకంటే వాళ్ళందరూ పేరు చెప్పాల్సిన పని ఏముంది? అశ్షూరు పట్టణం అంటే అందరూ అశ్షూరులు అందరూ వస్తారు. సో ఇక్కడ అంటున్నాడు, నరహత్య చేసిన పట్టణమా నీకు శ్రమ అంటూ అది ఎరదగక ఎరపట్టుకొనిచు దేనితో నిండిపోయిందట? మోసముతోనూ బలాత్కారంతో నిండిపోయింది. ఎందుకు ఈ